ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు అన్నారు. సోమవారం చిట్టినగర్ సౌమ్య థియేటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వాసవి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని వివికే నరసింహరావు, ఆలయ అధ్యక్షులు సామా వెంకట సత్యనారాయణ, పెద్దబాబు, నూకల నాగేశ్వరరావు, కొనిజేటి రమేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య నూతన కలయిక కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందని, ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా తామందరం కలిసికట్టుగా పనిచేస్తామని సందర్భంగా తెలిపారు. ఆర్యవైశ్యులు మరింతగా బలపడడానికి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు కూడా కృషి చేస్తారని తెలిపారు. ఆర్యవైశ్యులంతా ఒక తాటి మీదకి వచ్చి మన యొక్క బలాన్ని చాటుకోవాలన్నారు. ఈ నెల 20వ తేదీన వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కనీవిని ఎరిగిన రీతిలో కార్యక్రమాలు నిర్వహించడం, పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, కార్యక్రమానికి సహకరించిన దాతలను సేలవా స్వామివారి మెమోంటోలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు నమ్మూరు ప్రదీప్ కుమార్, వి శివప్రసాద్, సింహాద్రి గోపి, సేగు వెంకటేశ్వర్లు, పోలిశెట్టి సత్యనారాయణ, నున్నా కృష్ణ, వంకాయల ప్రవీణ్ కుమార్ తదితర ఆర్యవైశ్య ప్రముఖులు మరియు వాసవి ఫ్రెండ్ సర్కిల్ ఆర్యవైశ్య ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసవి జయ జయ వాసవి. ఈరోజు ఆర్యవైశ్య ఆత్మీయ కలయిక అనే కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభించాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల ఆర్యవైశ్యులందరూ కలిసి వారి యొక్క సమస్యల్ని మా యొక్క దృష్టికి తీసుకొస్తే వాటిని ఎలా పరిష్కరించాలనే ఉద్దేశం మీద మేము ప్రయత్నం చేస్తాం. అలాగే ఆర్యవైశ్యులు ఆర్థికంగా బలపడటానికి ఈ రోజున్న మార్కెట్ పోటీలో నుంచి వాళ్ళు ఇంకా ఎదగడానికి అటువంటి సలహాలు సూచనలు కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక యూనిటీగా రావచ్చి మన యొక్క శక్తిని నలుగురికి తెలియజేయాలి, అన్ని రంగాల్లో ఆర్యవైశ్యులు ఎదగాలని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఏర్పాటుకి మాకు సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానం ఇచ్చిన పెద్దబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయ వాసవి జయ జయ వాసవి. అలాగే 20వ తారీఖు వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని
అత్యంత వైభవంగా విజయవాడ నగరంలోనే కాకుండా రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహించాం. దానికి సహకరించిన దాతలందరూ కూడా సత్కరించడం జరిగింది. అదే విధంగా అమ్మవారి యొక్క ఈరోజు వేముల బిందు వాళ్ళ రాజేశ్వరి గారు వాసవి పారాయణం చేశారు. చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని ప్రతి ఇంట్లో కూడా మనం వాసవి పారాయణం చేసే విధంగా తీసుకెళ్లి అమ్మవారి యొక్క జీవిత చరిత్రను కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా సహకరిస్తా అన్నారు. కనుక అమ్మవారి పారాయణాన్ని ఇంటింటికి పారాయణం చేసేట్టుగా ఉన్నారు కాబట్టి ఎవరైనా చేయించుకోదలిచిన వారు మాకు తెలియజేస్తే మీ ఇంట్లో వాసవి పారాయణం చేసే ఏర్పాటు జరుగుతుంది తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. గత 20 సంవత్సరాలుగా శ్రీ వాసవి ఫౌండేషన్ వివికే నరసింహరావు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి కార్యక్రమాలు, అలాగే ప్రతిదీ కూడా మరి వివికే నరసింహరావు గారు ఒక విషయం అడిగా, అన్న ఉన్న సమస్యలే సరిపోవట్లేదు, మళ్ళీ ఇంకా కొంతమందిని పోగు చేసి వాళ్ళ సమస్యలు కూడా నువ్వు తీసుకుంటున్నావు అని చెప్పి అడిగితే ఆయన, నేను కులానికి అంకితం అయిపోయాను, నేను ఇప్పుడు 70% నేను ఏదో చేయగలుగుతున్నాను, 100% కూడా ఈ కులానికి నేను ఏదో ఒకటి చేయాలి, దీంట్లో రేపు పొద్దున్న మన వాళ్ళని చాలా మందిని కార్పొరేటర్స్ గా ఇంకా అనేక రకాలుగా మనం తీర్చిదిద్దాల్సిన అవసరం మనకు ఉంది అని చెప్పి ఆయన ఒక ఆవేదన, ఎంతో మంది సమస్యలతో ఉన్నారు, ఈ సమస్యలు మనం ఎవరికి చెప్పుకోవాలి ఏంటి అనేది తెలియదు, వాళ్ళందరికీ ఒక సమస్య పరిష్కారం అనేది మనం కనుక పెడితే రేపు రాబోయే కాలంలో మనం ఏ విధంగా సమస్య పరిష్కరిస్తే కుల నాయకుడిగా అనేది రేపు రోసీ గారు మరి పెద్దలు ఉన్నారు, ఆ పెద్దల అందరితో పాటు సమానంగా వారు అందరితో కూడా తిరిగినటువంటి వ్యక్తి మన వివికే నరసింహారావు గారు. వారు ఈ కులానికి అంకితమైపోయి పనిచేస్తున్నారు. మరి వివికే నరసింహారావు గారికి మేము అందరం కూడా అండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఎక్కడ పెట్టినా సరే విజయవంతం చేస్తాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ రోజున వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాసవి ఫ్రెండ్స్ సర్కిల్ ఒక చిన్న ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయటం, అందరం కలవటం జరిగింది. దీనికి ప్రధాన భూమిక వహించినటువంటి వివికే నరసింహారావు గారు, మరి ఆయన అనేక రకాల సమస్యలు రకరకాల వాటిలో ఉన్నాయి. కానీ ఆర్య వయస్సులకు ఏదైనా సమస్యలు వస్తే సమస్యలని ఎప్పుడైనా సరే చిన్న మధ్యతరగతి కుటుంబాలకే ఉంటది. చిన్న మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అవగాహన తక్కువగా ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం ఎట్లాగా అనేది కూడా కొద్దిగా అవగాహన తక్కువగా ఉండి వాళ్ళల్లో వాళ్ళు వేదనకి గురై, మనోవేదనకి గురై, ఇంత కులంలో పుట్టాం, మనకి ఈ యొక్క ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకోలేకపోతున్నాం అనే రకంగా ఉండేటువంటి వాళ్ళు అనేక వందల మంది ఉన్నారు. వాటికి ఒక భరోసాగా, ఒక దిశ నిర్దేశించడానికి, వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి ఒక ముఖ్య ఉద్దేశంగా వాసవి ఫ్రెండ్స్ సర్కిల్ అని చెప్పి వాసవి ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేసినటువంటి వివికే నరసింహారావు గారు ఇవాళ ప్రప్రథమైన మీటింగ్ పెట్టడంతోనే 5-6 వాళ్ళ సమస్యలు చెప్పుకోవటం, ఆ సమస్యకి మనం వెంటనే పరిష్కారం కూడా చూపించటం జరిగింది. దానికి వాళ్ళు తృప్తి పడి ఆ తర్వాత ఈ సమస్యకి రేపు రండి, ఎల్లుండి రండి, నేను పలానా పిలిపించి మాట్లాడతాను అని చెప్పటం, వాళ్ళకు వచ్చిన సమస్యల్ని మా దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఇది పెద్ద స్కేల్లో అన్ని ప్యాటర్న్లో కవర్ చేసుకుంటూ, అన్ని ప్రాంతాలు కవర్ చేసుకుంటూ వెళ్ళాలనే యోచనతో ఉన్నాం. దీనికి పూర్తిగా నడుం బిగించినటువంటి వివికే నరసింహారావు గారికి, మోకల్ నాగేశ్వరరావు గారికి, నంబూరు ప్రదీప్ గారికి, చిన్ని గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజున ఎంతో శుభదినంగా వాసవి ఫ్రెండ్ సర్కిల్ అనే ఒక సమస్యల మీద మనం చర్చించాలనే ఉద్దేశంతో మన ఆదివాసులు మధ్య తరగతి వారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఆదివాసులు ఇంకా వాళ్ళకి బలోపేతం చేయాలంటే మనం ఏదో ఒక సమస్యను మనం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి, వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తే దాన్ని మనం క్లియర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్ సర్కిల్ అనేది సంస్థ స్థాపించారు నరసింహారావు గారు.
దీని అందరూ కూడాను శుభదినంగా వర్తించి 64 డివిజన్లో కూడాను ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు కానీ ఇక్కడ మనం అవుతే ఈ సమస్యలు మెయిన్ సమస్యలు పెళ్లిళ్ళు ఉన్నాయి, అట్లానే వాళ్ళ ఉద్యోగస్తులు కానీ వ్యాపారం కానీ అలానే మిడిల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకురమ్మన్నాం. దీన్ని సక్సెస్ఫుల్ చేసి రేపు జరగబోయే ఉగాది రోజు కూడా మళ్ళీ సంస్థలను కూడా మళ్ళీ అభివృద్ధి ప్రతి నెల కలవాలనే ఉద్దేశంతో ఒక్కో డివిజన్ లో ఒక్కో చోట కలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. దీన్ని అందరూ కూడా మీ ద్వారా అందరూ కూడా తెలుసుకొని ఆర్య వయస్సులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నా. Like, subscribe and press the bell icon for new updates.